ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అడ్డుపడేటువంటి అరాచక శక్తులన్నీ పేర్లు కూడా రెడ్ బుక్లో ఉంటాయని చెప్పేసి స్పష్టం చేశారు మంత్రి నారా లోకేష్ గారు. ఏదైతే ఇటీవల జరిగినటువంటి ప్రకాశం జిల్లా కనిగిరిలో రిలయన్స్ సంస్థకు చెందినటువంటి సిబిటి బయోగ్యాస్ ప్లాంట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నటువంటి నేపథ్యంలో అందులో భాగంగా ప్రథమంగా కనిగిరిలో భూమి పూజ చేశారు నారా లోకేష్ గారు. ఇదే అంశానికి సంబంధించి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, నారా లోకేష్ గారు ఇప్పటివరకు రెడ్ బుక్ అంటే కానీ దాంట్లో ఉన్నటువంటి వ్యక్తుల పేరు గురించి ఒక స్పష్టత అయితే ఇచ్చారు. ఎలక్షన్స్ ముందే చట్టాన్ని అతిక్రమించి ఎవరైతే ఉల్లంఘనకు పాల్పడ్డారో ఆ వ్యక్తుల పేర్లు కావచ్చు, అధికారుల పేర్లు కావచ్చు, ఇవన్నీ కూడా రెడ్ బుక్లో ఉంటాయని చెప్పేసి దానికి తగిన విధంగా చట్టానికి లోబడి మాత్రం శిక్షణ ఉంటాయని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక తాజాగా చూసుకుంటే కొన్ని అరాచక శక్తులు ఆంధ్రప్రదేశ్ తెచ్చేటువంటి కంపెనీలకు సంబంధించి కావచ్చు, పెట్టుబడులకు సంబంధించి కావచ్చు అడ్డుపడుతున్నారు. దయచేసి ఎవరు అడ్డుకోవద్దు, అడ్డుకుంటే మాత్రం చాలా కఠినంగా వ్యవహరిస్తాం, ఆ వ్యక్తుల పేర్లు కూడా రెడ్ బుక్లోకి ఎక్కిస్తాం అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఏంటంటారు దీని ఉద్దేశం? ఇప్పుడు ఆయన మాట్లాడిన దాంట్లో తప్పే ఉన్నా మీకు కనిపించిందా? నాకైతే కనిపించలే. అంటే అభివృద్ధిని అడ్డుకునే ఏ వ్యక్తిని కూడా మేము ఉపేక్షించాం. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది? మీరు చెప్పినట్టుగా ఈ బయో ప్లాంట్ ఏదైతే నిన్న భూమి పూజ జరిగిందో కనిగిరిలో, అక్కడ లోకల్గా ఆయనకు తెలిసిన విషయం ఏంటంటే అక్కడున్న వైసీపీ లీడర్స్ ఎవరైతే ఉంటారో లోకల్ లీడర్స్ వాళ్ళు రిలయన్స్ అధికారులను బెదిరిస్తున్నారు. మీరు ఇక్కడ బయో ప్లాంట్ పెట్టద్దు, మర్యాదగా ఉండదని. అభివృద్ధిని ఎవరు అడ్డుకుంటున్నారు? వైసీపీ వాళ్ళు. మీకు అంబటి రాంబాబు ఒక ప్రెస్ మీట్ పెట్టారు, మీరు చూసే ఉంటారు. లోకేష్ గురించి అధికారం ఉంది కదా అని కళ్ళు నెత్తికెక్కకూడదు, మీరు చాలా ఎక్కువ చేస్తున్నారు. మొత్తానికి ఆయన అనేది ఏంటంటే వాపుని చూసి బలుపు అనుకోకు, ఇట్లా మాట్లాడారు. అంటే ఇవి ఎందుకు చెప్తున్నామంటే ఇవాళ లోకేష్ అనే వ్యక్తి ఇవాళ బయో ప్లాంట్కి ఆయనే కదా భూమి పూజ చేశారండి. ఈ ప్రభుత్వం వచ్చాక ఎన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతోంది, ఎన్ని పరిశ్రమలు వస్తున్నాయి. దానికి అంబటి రాంబాబు అంటారు ఇవన్నీ కూడా, ఈ పరిశ్రమలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చాయట. సో వాటిని ఆ పేర్లన్నీ కూడా ఈయన చెప్పుకుని నేను తీసుకొచ్చానని చెప్తున్నట్టు. మరి ఎలక్షన్స్ ముందు ఒక నోరు విప్పలేదు కదా. ఇప్పుడు ఏంటంటే అభివృద్ధి జరుగుతూ ఉంటే వైసీపీ వాళ్ళు ఓర్వలేకపోతున్నారు. ఇప్పుడు మీకు అర్థమైంది ఎవరు ఓర్వలేకపోతున్నారు? అంబటి రాంబాబు అంటాడు లోకేష్ ఓర్వలేకపోతున్నారు. కానీ అసలు ఓర్వలేకపోతున్నది వైసీపీ వాళ్ళు. ఇప్పుడు సంక్షేమం సంక్షేమం అని చెప్పి ప్రజలను ముంచేసి మొత్తం ఎక్కడికక్కడ ఫండ్స్ అన్నీ కూడా నొక్కేసి ప్రతి శాఖలోనూ అవినీతి చేసి ఒక్క అభివృద్ధి పని చేయకుండా, ఒక్క రోడ్లు వేయించకుండా ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారండి. ఈయన మాట్లాడతాడు ఇవాళ మీరు చెప్పినట్టుగా ఎన్ని సంస్థలు వస్తున్నాయి. లోకేష్ ఎన్ని ఐటీ కంపెనీలతో మాట్లాడారు. మన బిల్ గేట్స్ కూడా వచ్చి వెళ్ళారుగా. ఇప్పుడు సేమ్ 95 నుంచి ఇప్పటికి 30 ఏళ్ళు ఆల్మోస్ట్ అయిందండి. 30 ఏళ్ల తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారికి అదే స్థాయి మర్యాద దొరుకుతోందిగా. ఎక్కడికి వెళ్ళినా మర్చిపోవచ్చుగా వాళ్ళు కూడా చంద్రబాబు హూ ఈజ్ హీ అనకుండా ఇంకా ఎక్కువ మర్యాదగా, ఇంకా ఎక్కువ ఆదరంతో ఆయన ఆహ్వానించి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. అంటే సిబిఎన్ బ్రాండ్ అని ఎప్పుడైతే లోకేష్ అన్నారో దానికి ఒక సార్థకత ఏర్పడిందిగా. మరి ఇవాళ లోకేష్ తండ్రి అడుగుజాడలో నడుస్తున్నాడు. మీరు గమనిస్తే కనుక అయితే లోకేష్ ఎంత పరిపక్వత వచ్చింది. ఒక ప్యూపా నుంచి ఆయన ఒక సీతాకోక చిలుకలా తయారయ్యాడు. ఆయన మీకు తెలుసు కదా, ప్యూపా దశ నుంచి సీతాకోక చిలుక ఎలా బయటకు వస్తుందని దశల వారీగా. సో 5 ఏళ్లలో ఆయన దశలన్నీ దాటుకుని ఇవాళ కలర్ఫుల్గా ఆంధ్రప్రదేశ్లో, అంటే ఆంధ్రప్రదేశ్కి ఇన్ని అందిస్తున్నాడు. ఆయన అందిస్తుంటే లొకేషన్ అంటావేంటండి? అసలు లోకల్ లీడర్సు అంటే వైసీపీ వాళ్ళని ఎక్కడికక్కడ అనగదొక్కాలి అనేది ఇవాళ మీకు అర్థమైంది కదా. అంటే వాళ్ళ నోర్లు లేస్తున్నాయంటే వాళ్ళకి ఇంకా బలం ఉందన్నమాట. అంటే ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలి. ఎటువంటి ఆర్థిక మూలాలు? వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నది ఎవడూ కూడా ముట్టుకోకూడదు. వాళ్ళు అక్రమంగా సంపాదించుకుని ఇలా ఒళ్ళుపై తెలియకుండా మాట్లాడుతుంటే అలాంటి వాళ్ళ పేర్లన్నీ కూడా రెడ్ బుక్లోకి వస్తాయి. మీకు అర్థమైందా ఇప్పుడు? సో అభివృద్ధిని అడ్డుకునే వాళ్ళంటే ఒక అభివృద్ధిని అడ్డుకునే వాళ్ళే కాదు, అక్రమాలు చేసి అక్రమంగా సంపాదించిన వాళ్ళు కూడా ఈ బుక్లోకి ఎక్కుతారు. ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా రెడ్ బుక్లో ఉన్నవాళ్ళు కాదు. దానికి కూడా అంబటి రాంబాబు అన్నాడు, రెడ్ బుక్ పేరు వింటేనే ఒకళ్ళు జారిపడ్డారు, ఒకళ్ళ గుండెపోటు వచ్చిందని లోకేష్ అంటున్నారు. అధికారం మీ ఒక్కరి సొత్తు కాదు, ఇవాళ అధికారం ఉంటుంది రేపు పోతుంది, అది అందరికీ తెలుసు, ఎక్కడైనా అదే జరుగుతుంది.
వైకుంఠపాళి జీవితం అంటేనే, రాజకీయాలు అంతే, కొత్తగా ఆయన చెప్పక్కర్లే. కాకపోతే రెడ్ బుక్ పేరు చెప్తే అందరూ భయపడుతున్నారా లేదా? ఎవడికి వాడు భుజం తడువుకుంటున్నాడు. ఎందుకు తడువుకుంటున్నారు? మీరు తప్పు చేశారు కాబట్టి. తప్పు చేయకపోతే రెడ్ బుక్ కాకపోతే ఇంకో బుక్ పెట్టుకో అంటారు మీరు. కానీ మీరు రెడ్ బుక్లో మా పేర్లు రాసేశారు అంటూ మీరందరూ కూడా పాపం ఏడుస్తున్నారు. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా ఆయన చెప్తున్నది అదే. ఈ రెడ్ బుక్లో ఉండే పేర్లే కాకుండా కొత్తగా ఎవరు అభివృద్ధిని అడ్డుకున్నా వాళ్ళందరి పేర్లు కూడా రెడ్ బుక్లోకి వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ప్రతివాడు జైలుకి వెళ్ళాలి. ఆయన ఖచ్చితంగా చెప్తున్నారు, జరిగి తీరుతుందండి. ఎందుకంటే మనకి అభివృద్ధి లేకపోతే ఆంధ్రప్రదేశ్ మన అట్టడుగుకి వెళ్ళిపోతాం. మనం 5 ఏళ్లలో అసలు రాష్ట్రం ఎలా అయిపోయిందండి? ఇవాళ ఎవరికి వాడు, మీరు ఎవరిని చూసుకున్నా వైసీపీ వాళ్ళని, అన్నీ ద్వంద్వ నీతి. ఇందాక మీరు అన్నట్టుగా రాజ్యసభలో ఒక మాట, లోక్సభలో ఇంకో మాట. అక్కడ ఒప్పుకోనంటాడు, ఇక్కడ ఒప్పుకుంటాడు. అంటే వైసీపీకి స్థిరత్వం లేదు. వాళ్ళ అవకాశవాద రాజకీయాలకి వాళ్ళు పార్లమెంటుని వేదికగా చేసుకుంటారు. వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళు బీజేపీకి అనుకూలంగానూ ఉంటారు, ప్రతికూలంగానూ ఉంటారు. సో ఇక్కడ ఓన్లీ జగన్మోహన్ రెడ్డిని బేస్ చేసుకునే వైసీపీ రాజకీయం మొత్తం నడుస్తుంది. అతనికి అనుకూలంగా కావాలి అనుకుంటే, కేసుల నుంచి తప్పించుకోవాలనుకుంటే బీజేపీకి అనుకూలంగా ఉంటాడు, కాదంటే బీఆర్ఎస్కి అనుకూలంగా ఉంటాడు. మీరు గమనించండి. కాబట్టి ఇవాళ లోకేష్ గారు ఏదైతే చేస్తున్నారో, అసలు లోకేష్ ఒక దశకు వచ్చేసరికి, అంటే ఈ 5 years అయ్యేసరికి చంద్రబాబు నాయుడిని మించిపోతారు ఆయన ఖచ్చితంగా. ఎందుకంటే అంత కష్టపడుతున్నాడు ఆయన, అంత తెలుసుకుంటున్నారు ఆయన. అది కావాలి, ఒక నేతకి కావాల్సిన లక్షణాలు అవి, అవునా కదా? కాబట్టి ఇవాళ లోకేష్ రెడ్ బుక్ అంటే వైసీపీ వాళ్ళు భయపడిపోయి పరుగులు పెట్టడం కాదు. మీరు తప్పు చేయకపోతే మీరు పరిగెట్టకండి, తప్పు చేయకపోతే మీరు మాట్లాడకండి, తప్పు చేయకపోతే మీరు హ్యాపీగా మీరు చెప్పండి, మేమేం తప్పు చేయలేదు, నువ్వు రెడ్ బుక్లో రాసుకుంటావా రాసుకో, మాకేంటి భయం, మేము ఏ కేసు పెట్టినా కూడా మేము ఎదుర్కొంటామనాలి. అంతేగాని ఆయన ఏంటిది ప్రిజనరీట చంద్రబాబు నాయుడు. ఎవరు ప్రిజనరీ? 16 నెలలు అక్రమాస్తుల కేసులు ఎవరు జైలుకి వెళ్ళారు? 52 రోజులు ఎవరు జైల్లో పెట్టించారు చంద్రబాబు నాయుడిని? మీరు కనీసం ఒక నోటీస్ ఇచ్చారా? కనీసం మీరు స్కిల్ స్కామ్లో చెప్పారు కదా, వీళ్ళు ఏది చూపించారు మీరు? ఒక ఎవిడెన్స్ అయినా మీ వల్ల కాలేదు కదా, అందుకే ఆయన బెయిల్ మీద వచ్చారు. ఒకవేళ ఆయన తప్పు చేసి ఉంటే ప్రజలు ఇవాళ ముఖ్యమంత్రిని చేస్తారా? ఒకవేళ లోకేష్ పనికిరాడు అనుకుంటే మంగళగిరిలో అందరికంటే హైయెస్ట్ మెజారిటీ ఆయనకు వచ్చిందిగా, ఎలా వస్తుంది? ఆయన ఏ పని చేయకపోతే వస్తుందా? 5 ఏళ్ళు ఆయన మంగళగిరి నియోజకవర్గంలో తిరగబట్టి, ప్రజల కష్టసుఖాలు తెలుసుకోబట్టి, యువగళం పాదయాత్రలో అడుగడుగున అడ్డంకులు వచ్చినా కూడా అన్ని నియోజకవర్గాలు తిరిగి ఎక్కడెక్కడ ఏ కష్టం ఉందో తెలుసుకున్నాడు ఆయన. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడండి అంతకుముందు పాదయాత్రలో? ఎక్కడెక్కడ ఏ సంపద ఉంది, ఎలా దోచుకోవాలి అని చూస్తే, ఈయన సంపద ఎలా సృష్టించాలి, ఏ నియోజకవర్గాల్లో ఏ అవసరాలు ఉన్నాయి, ఎవరెవరికి ఏది మనం పంచాలి అనేది లోకేష్ నేర్చుకున్నారు. ఇద్దరికి అది తేడా. అది జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర, ఇది లోకేష్ యువగళం పాదయాత్రకు ఉండే తేడా. కాబట్టి లోకేష్ని అనే ముందు ఎవడైనా సరే ఆలోచించాలి. లోకేష్ నిన్న కనిగిరిలో మాట్లాడిన మాటలకి ఒక అర్థం ఉందండి. క్లియర్గా చెప్పాడు ఆయన, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేవాడిని ఎవరినైనా సరే నేను ఉపేక్షించను, వాళ్ళ పేర్లు రెడ్ బుక్లో ఉంటాయని ఖచ్చితంగా చెప్పారు. వాళ్ళ మీద చర్యలు కూడా అంతే ఇదిగా ఉంటాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.